హాయ్ హలో నమస్తే. నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్ అండ్ వారాహి ఐటీ సొల్యూషన్స్. ఇది యూట్యూబ్ ఛానల్ కాదండి, కేవలం మా కంపెనీ నేమ్ మాత్రమే. మేము ముఖ్యంగా ఆధార్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని మ్యాన్ పవర్ ప్రొవైడింగ్ చేస్తాము. మీకు ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఆధార్ వేకెన్సీస్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కేవలం వాట్సాప్ మాత్రమే. అండ్ ఈ వీడియో మీకు తెలియజేసేది ఏంటంటే, ఆధార్ ఇప్పుడున్న కాలంలో ఆధార్ చాలామంది ఆపరేటర్స్ సస్పెండ్ అవుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్త ఆపరేటర్లు ఏ విధంగా ఆధార్ ఎగ్జామ్ రాసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో మాత్రమే. ఆల్రెడీ ఉన్నది, వేరే సబ్స్క్రైబర్స్ వేరే ఛానల్స్ చేసి ఉండవచ్చు, కానీ మా ఆపరేటర్స్ కోసం నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమైద్ది. దానికి ఇంకేదైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను మళ్ళీ ఒక వీడియో చేసి అనేది అందిస్తాను. కొంచెం బిజీగా ఉండి ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ చేద్దాం. ముందుగా మనం వెబ్సైట్లో గూగుల్ కానీ దాని కానీ వెళ్ళి NSCIT లాగిన్ అని కొట్టేసి వెల్కమ్ టు లాగిన్ పేజ్లోకి వెళ్ళండి. NSCIT లాగిన్ పేజ్కి. అలాగే మీకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయితే అందులో హౌ టు అప్లైకి వెళ్ళి అందులో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో రెసిడెంట్ UIDI ఆఫ్లైన్ ఆధార్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు మై ఆధార్ అనేది వెబ్సైట్ ఓపెన్ అయితే దాంట్లో లాగిన్ అవ్వండి. దేంతో మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ముఖ్యంగా ఆధార్ ఎగ్జామ్ రాయాలంటే మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఆథరైజేషన్ లెటర్ అండి. కంపల్సరీ అది ఆథరైజేషన్ లెటర్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇక్కడ OTP ఎంటర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆథరైజేషన్ లెటర్ అయితే ఉంచుకోవాలండి ఖచ్చితంగా. దాంతోపాటు ఇప్పుడు అంతకుముందుకైతే LMS ఎగ్జామ్ అడిగేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే అడగట్లేదు. మినిమము ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలండి, ఖచ్చితంగా చూసుకోండి ఇంటర్ క్వాలిఫికేషన్. అండ్ ఇంకొకటి లాగిన్ అవ్వాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆఫ్లైన్ KYC అని ఉంటుంది. ఇక్కడ షేర్ కోడ్ 1234 యాజ్ యువర్ లైక్ ఏది ఇచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఆఫ్లైన్ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో ఒక ప్లేస్లో, యాజ్ యువర్ లైక్ పిక్చర్సే కావచ్చు, DDSకే కావచ్చు. అప్పుడు ఆధార్ లాగౌట్ చేసేసేయండి. మళ్ళీ హౌ టు అప్లై NSCIT లాగిన్కి వచ్చేసి హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళాక ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసినటువంటి ఆఫ్లైన్ ఆధార్ ఉంది కదండి, ఇందాక మీ యొక్క ఆధార్ నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాతకి షేర్ కోడ్ మీరు ఇచ్చారు కదా 1234 అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. తర్వాతకి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసుకొని వ్యాలిడ్ చేయాలి. మొబైల్కి OTP వస్తుంది. మళ్ళీ ఆ OTPని ఇక్కడ కిందన ఎంటర్ చేసుకోవాలి. అండ్ కింద ఈమెయిల్ ID కూడా మీది ఏ ఈమెయిల్ ID అయితే అది మెయిల్ ID ఇచ్చుకోవచ్చు కింద. ఈ విధంగా మీ యొక్క ఆధార్ యొక్క ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ క్రియేట్ అయిందండి. ఈ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ని అందులో అట్లనే ఉంచుకొని ఒక న్యూ ట్యాబ్ను ఇక్కడ క్లిక్ హియర్ లాగిన్ అని ఉంది కదండి, ఇది కాపీ చేసుకొని క్లిక్ హియర్ దాంట్లో రైట్ సైడ్ క్లిక్ ఇచ్చేసి న్యూ ట్యాబ్ తీసుకొని అందులోకి వెళ్ళి మళ్ళీ NSCIT లాగిన్ వస్తుంది. అందులో యూజర్ ID ఎంటర్ అంటే కాపీ చేసింది పేస్ట్ చేయండి. పాస్వర్డ్ కూడా ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సైన్ ఇన్ అనగానే మనకు పాస్వర్డ్ మార్చుకోండి అని అడుగుతుంది. అంటే ఓల్డ్ పాస్వర్డ్ ఇందులో మళ్ళీ కాపీ అవ్వదు కాబట్టి
Ctrl+F తీసుకొని అందులో పాస్వర్డ్ ఎంటర్ అంటే ఇందాక వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని న్యూ పాస్వర్డ్ మీ ఫోన్ యాజ్ యువర్ లైక్ మీరు ఫోన్ నెంబరే కావచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ యొక్క ఇష్టం. ఇంకోటి మెయిన్గా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే సీక్రెట్ క్వశ్చన్ ఏది పెడతాలో అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఏది పెట్టినా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే బెటర్, ఎప్పటికీ గుర్తుంటుంది కాబట్టి ఇది పెట్టుకునే బదులు. ఎందుకంటే మీరు మళ్ళీ ఆధార్ ఎగ్జామ్ రాయాలంటే ఓల్డ్ లాగిన్స్ ద్వారానే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, కొత్తగా ఎగ్జామ్ రాయాలంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ న్యూ మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది ఆధార్కి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకో ఉంటే బాగుంటుంది. పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అయింది పాస్వర్డ్. ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఒకసారి ఏమేమి ఉంటాయి. కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎగ్జామ్కి వెళ్ళడానికి ఎట్లాంటివి కంటిన్యూ కొట్టాలి. తర్వాతకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్లో ఏమేమి అడుగుతాయి అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీరు సూపర్వైజర్ ఈసీఎంపీ ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ ఎగ్జామ్ రాస్తారు, తెలుగులో రాస్తారు కాబట్టి తెలుగులో పెట్టుకోండి. మీకు ఈ ఏజెన్సీ కోడ్ రిజిస్టర్ కోడ్ సేమ్ పెట్టుకోవాలి. సర్వశిక్ష అభియాన్ అయితే సర్వశిక్ష అభియాన్, యూఐడిఏ అయితే యూఐడిఏ, లేదంటే ఏదైనా యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్. అట్లా ఇక్కడ మీరు ఎక్కడ టెస్ట్ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క తెలంగాణ డిస్టిక్ అది సెంటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఆ డాక్యుమెంట్ని ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. అది జేపీజీఆర్ పీడిఎఫ్ ఏదైనా కానీ కొంత సైజు ఉంటుంది దానికి, అందులో ఆ సైజు అప్లోడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఆ యొక్క సిస్టమ్ అంటే ఆ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోదు కాబట్టి దానికి ఏదైనా నార్మల్ నేమ్ ఇచ్చేయండి అప్లికేషన్కి. అట్లాగా మీరు దాన్ని అప్లోడ్ చేసేసేయండి. అట్లా తీసుకోదు కాబట్టి స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాను కాబట్టి నేను తీసుకోలేదు కాబట్టి ఆ యొక్క ఫైల్ నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ రాజ్ అని పెట్టుకోవడం సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు తీసుకుంటా చూడండి ఫైల్ నేమ్. ఇప్పుడు ఆథరైజేషన్ లెటర్ అంటే మీరు ఏ ఏజెన్సీ కిందనైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, సపోజ్ స్కూల్ డిపార్ట్మెంట్ అయితే స్కూల్ డిపార్ట్మెంట్ యొక్క ఆథరైజేషన్ లెటర్, ఆ యొక్క హెడ్ ఆఫ్ ద వాళ్ళు ఇచ్చిన లెటర్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ అప్లోడ్ చేసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా, లాంగ్ లెంత్ నేమ్ లేకుండా, ప్లస్ స్పేస్ అనేది లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. నేను స్పేస్ అనేది ఇవ్వడం వల్ల ఇక్కడ అప్లోడ్ అవ్వదు. ఒకసారి చూడండి. మళ్ళీ నేను స్పేస్ తీసేసాక అప్లోడ్ అయ్యింది. ఒకసారి అది గమనించండి మీరు. ఎస్, అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, కంటిన్యూ నొక్కండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోండి. మీరు పెట్టింది కరెక్టేనా కాదా, అదేనా కాదా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, సేవ్ చేయండి. ఇది కూడా ఆథరైజేషన్ లెటర్ కూడా కరెక్టేనా కాదా సేవ్ చేసుకోండి. ప్రొసీడ్ టు సబ్మిటెడ్ ఫామ్, డిక్లరేషన్స్ సబ్మిట్ చేసేసేయండి, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేసేయండి డైరెక్ట్. ఇంకా చేశాక డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే పేమెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. పేమెంట్ 480 రూపీస్ 70 పైసా ఐ థింక్ కొంచెం పడుద్ది. ఇక్కడ మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అంటే ఏజెన్సీ కోడ్ ఏమైనా మార్చుకోవాలా, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ ఏమైనా మార్చుకోవాలా అనేది అడుగుతుంది. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే బెటర్. ఆల్రెడీ ఎప్పుడైనా పే చేస్తే ఆల్రెడీ పేడ్ అని చేసి ప్రొసీడ్ టు పే అని పెట్టుకోవాలి. నాకు ఇక్కడ సర్వర్ ప్రాబ్లం వల్ల నాకు 2-3 సార్లు నేను ప్రొసీడ్ టు పే కొట్టినా కానీ తీసుకోలేదు. అది తీసుకుంటుంది. ఒకసారి చూడండి, పేమెంట్ రిక్వెస్ట్ అవుతుంది.
లాంగ్ లెంత్ అయిపోయిందండి. ఇంకొకసారికి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇక్కడ యూపీఐ పేమెంట్ అయితే యూపీఐ క్యూఆర్ తీసుకోండి, మీ ఇష్టం అండి. నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అందులో అమౌంట్ పే చేసేసేయండి. పే చేసిన తర్వాత బుక్ సీట్ అని వస్తుందండి. బుక్ సీట్ అని వస్తుంది. అందులో మీరు ఏ డేట్ అయితే మెన్షన్ చేయాలనుకుంటే, మీరు ఎప్పుడు రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ని ఆ యొక్క బుక్ షీట్లో మీ యొక్క డేట్ని మెన్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టుకోవాలండి. ఇంకొకటి, ఎగ్జామ్ చాలా టఫ్గా వస్తుందండి. ఇక్కడ బుక్ సీట్ బుక్ చేసుకోవాలండి. ఏ టైం ఉంటుందో ఆ టైం సీట్ బుక్ చేసుకొని, ఇక్కడ మోక్ ఎగ్జామ్ ఉంటుంది. మోక్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మోక్ ఎగ్జామ్ ఒక 30% మీకు క్వశ్చన్స్ వస్తాయి అందులో ఎగ్జామ్ రాసేటప్పుడు. అందులోటి మీకు ఈ ఎగ్జామ్లో ఇప్పుడు మారిందండి, అంత స్ట్రక్చర్ అంతా మారింది, వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్ అంతా మారింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పెనాల్టీల మీద వస్తాయండి. ఆ పెనాల్టీలు బాగా చూసుకోండి. ఇట్లా సైన్ అవుట్ అయ్యి లాగౌట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వాచ్ అగైన్ మీ